ఇప్పుడైతే నేను ఎక్కడైతే వాటర్ కొంచెం లో లయింగ్ వచ్చిందో ఆ ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి ఆహార పొట్లాలు అందాయి, మరి కొంతమందికి ఆహార పొట్లాలు అందలేదు. సో చాలా మనిషి అయితే ఇబ్బంది పడుతున్నారు జనాలు. కొన్ని దగ్గర బోట్స్ వెళ్ళాయి, కొన్ని దగ్గర బోట్స్ వెళ్ళలేదు. సో అలా ఉంది పొజిషను. అండ్ విజయవాడలో ఇలా జరగడం ఫస్ట్ టైం, 20 years తర్వాత ఇలా జరగడం ఫస్ట్ టైం అనమాట. మళ్ళీ ఎవరు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది అయితే గవర్నమెంట్ తప్పు అంటున్నారు, కొంతమంది ఏమో గవర్నమెంట్ తప్పు కాదంటున్నారు. కానీ ఒక పర్సన్ అయితే ఎవరు అన్నారంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయ్యుండి కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదని చాలా కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా కొంతమంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఇలా మాట్లాడారు. నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఫ్లడ్స్ ఇలా జరుగుతున్నప్పుడు కనీసం రెస్పాన్స్ అనేది ఉండాలి. కనీసం అంటే పదవి వచ్చినప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా అనేది కరెక్ట్ కాదు. సో ఓకే, జనాలు ప్రతిదీ చూస్తారు. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎఫెక్ట్ మనం ఏం చేసామనే దాని మీద ప్రతి నెక్స్ట్ ఎలక్షన్ మీద ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు అక్కడ చూస్తారు కదా, చాలా మటుకు ఎంతమంది అందరూ వాటర్ తోడుకుంటూ అందరూ వస్తున్నారు. సో వీళ్ళ బాధను చూస్తే నాకు బాధగా ఉంది. ఎందుకంటే వీళ్ళని కనీసం పట్టించుకునే ఇది కూడా ఎవరికి లేదనమాట. ఓకే, చూస్తారు ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఎలా వస్తున్నారు. బాధ కలిగించే విషయం ఏంటంటే యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చాలా హర్ట్ అవుతున్నానండి. ఎందుకంటే రోజా అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ అంటే అప్పుడు మీడియా దగ్గరికి వచ్చిన పవన్ కళ్యాణ్ రాలేదని కొంచెం బాధగా ఉంది. ఆఫ్ కోర్స్, అవును. ఎందుకంటే అలాంటి వ్యక్తుల కోసం మేము ఆయన మా ఇన్స్పిరేషన్ అక్కడే ఉంది చూడమని. అమరావతి నాశనం అయిపోద్దని కారణం ఇది చేసిన చంద్రబాబు నాయుడు కారణం. అమరావతి మునిగిపోయి కంపెనీలు రాకుండా డెవలప్మెంట్ అవ్వకుండా ఇటు జనాభా పోతే పోయారు, నాశనం అయిపోయిన వాళ్ళు వీడికి అని చెప్పని ఇటు తోసిన ఇది 20 సంవత్సరాల నుంచి రాని అమరావతి లేబర్ ఇది కాదు. మైలవారం, కొండపల్లి, భవానీపురం, ఇంచిపేట ఇవన్నిటి యాడి కారణం. ఆడవాళ్ళు అమరావతి కోసం మమ్మల్ని మడ్డగొడవడానికి జనాలంతా ఇదవడానికి కోసం 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి వచ్చి పని చేశాడు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం విజయవాడ దగ్గరకు వచ్చాం. నేను విజయవాడ దగ్గర ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. సో నేను ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. సో మీ అందరికీ తెలుసు ఈ 2 daysలో ఏంటంటే వర్షాలు, కుండపోత వర్షం, విజయవాడలో కుండపోత వర్షం కురిసి మొత్తం చాలా ప్రాంతాలు ఏంటంటే కొంచెం మునిగిపోయి మొత్తం చాలా ప్రాంతాలు అయితే అండర్ వాటర్లో అయితే ఉండిపోయినాయి మొత్తం ఏరియాస్ అని. సో ఒకసారి మీకు ప్రకాశం బ్యారేజ్ కానీ ఆ బ్రిడ్జ్ కానీ మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనా? సో సీ ఇట్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, సో ఇది ప్రకాశం బ్యారేజ్. ఇక్కడే ఈ వాటర్ ఫ్లోకి ఆ బోట్ ఏదైతే ఉందో ఆ బోటు ప్రకాశం బ్యారేజ్ గేట్కి ఇది గుద్దుకుంది. సో ఇప్పుడు బేసిక్గా అయితే నిన్నటితో పోలిస్తే ఏంటంటే వాటర్ ఫ్లో అనేది కొంచెం తగ్గింది. సో ఇది వచ్చరికి స్కేల్ అనమాట. ఇంతకుముందు నిన్నైతే మొత్తం స్కేల్ పైదాకా ఉండేది, ఇప్పుడు తగ్గింది కొంచెం. చూస్తాం కదా మొత్తం. సో ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. సో చూసారా వాటర్ ఫ్లో ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒకసారి వాటర్ ఫ్లో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అదేమో రైల్వే బ్రిడ్జ్, మన రైల్వే బ్రిడ్జ్కి డౌన్ ఫాల్గా వచ్చింది ఇక్కడ. సో వాటర్ ఫ్లో అయితే తగ్గింది కొంచెం, చాలా మటుకు. నిన్నైతే ఆ బ్రిడ్జ్ పైదాకా కూడా వచ్చేసింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మొత్తం, మీకు అంతా చూపించాను. ప్రకాశం బ్యారేజ్ అండ్ అదొకటి ఆ రివర్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర చూపించాను. ఇప్పుడు మీకు ఏంటంటే విజయవాడలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాస్ దగ్గరికి వెళ్తాను. అంటే చాలా ఏరియాస్ ఏంటంటే డ్రౌనింగ్ అయింది కదా కొన్ని, అలాంటి ఏరియాస్కి వెళ్ళి ఒకసారి మీకు అవి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో మీరు స్టే ట్యూన్ టు దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వాగు ఏదైతే ఉందో, వాగు గండి పడిందని చెప్పాను కదా, అది మనం ఇప్పుడు అక్కడ ఉన్నాము. సో ఒకసారి మీకు అదంతా చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదంతా వాగే. ఆ బ్రిడ్జ్ పైదాకా వచ్చేసింది. సో అది అలాగా గండి కొట్టింది. మీరు చూస్తున్నారు కదా, హౌసెస్ పైకి కూడా నీళ్ళు వచ్చేసినాయి అక్కడ.
సో మీరు అక్కడే చూస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ ఉన్నారు. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా ఎవరిని రానివ్వట్లేదు, ఆటోస్ కానీ వెహికల్స్ కానీ ఏమీ రానివ్వట్లేదు. సో ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి ఆ సింగనగర్ కాలనీ ఏదైతే ఉందో, ఏదైతే వాటర్లో డ్రౌన్ అయిందో ఏరియాస్, అది ఒకసారి నేను మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అక్కడ చూస్తారా, ట్రాన్స్ఫార్మర్ పై దాకా వాటర్ అయితే వచ్చేసింది. సో ఆ లోపల వీధి అంతా వాటర్తో నిండిపోయింది. సో వీళ్ళకి పవర్ కూడా లేదనిపిస్తుంది, ఎందుకంటే పవర్ దీనికి ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, పవర్ కానీ ఆన్ చేస్తే చాలా ప్రాబ్లం అయ్యేది. సో అక్కడంతా ఫుడ్ ప్యాకెట్స్ అయితే రెడీ చేస్తారు చాలామంది నిరాశలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోలీసులు అందరూ. ఇక్కడ అంబులెన్స్ కూడా మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఉంది, ఏమో ఆహార పొట్లాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడంతా మొత్తం బోట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ లోపల చూస్తే మొత్తం అంతా 4 అంటే మొన్నటి దాకా చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడంతా 4 feet వరకే ఉంది. ఇప్పుడు కదా అక్కడ వాటర్ నుంచి నడుచుకుంటూ అలా వస్తున్నారు. సో ఆహార పొట్లాలన్నీ ఏంటంటే ఈ షిప్ ద్వారా ఈ బోట్ల ద్వారా ఏంటంటే మొత్తం తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ జనాలందరినీ తరలించడం జరుగుతుందన్నమాట. ముసలోళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు అందరినీ. టోటల్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం టోటల్ జీవీఎంసీ గవర్నమెంట్ సంబంధించిన ఫోర్స్ ఎవరైతే అందరూ ఇక్కడికి వచ్చారు మొత్తం అంతా. ఇదేమో లైఫ్ బోట్స్ అన్నమాట, విజయవాడకి. సో ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, చాలామంది వృద్ధులు కానీ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు. సో చాలా దారుణంగా అయితే పొజిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇది సింగనగర్ కాలనీ అనమాట. సో ఇక్కడ చాలా వరస్ట్ పొజిషన్లో ఉంది మొత్తం అంతా. అండ్ ఈ బోట్స్ కూడా లైఫ్ బోట్స్ కూడా వెళ్తున్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. పొజిషన్ ఎలా అయితే ఉందో పొజిషన్ కూడా చాలా దారుణంగా ఉంది. అండ్ చాలామంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వచ్చు, అండ్ అంబులెన్స్ అంటే మెడికల్ రిలేటెడ్ కానివచ్చు, మొత్తం ఏంటంటే చాలా మంది సపోర్ట్ అయితే గవర్నమెంట్ నుంచి అందుతుంది. సో మీరు ఇంకా విజువల్స్ అయితే చూపిస్తాను. విజయవాడకి ఇలాగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు చెప్పండి సార్, ఇది ఎప్పుడు ఇలా జరగలేదు విజయవాడకి, రైట్? ఇది 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది మనకి వరద. ఇది విజయవాడ అనేది 15 సంవత్సరాలు ఎక్స్ట్రా. ఇది 15 సంవత్సరాల క్రితం అంటే ఒకప్పుడు భారీగా వర్షాలు రావడం వల్ల అటు సైడ్ నుంచి కాలువ కానీ పోలవరం పడక ముందు నుంచి కూడా ఇటు నుంచి మన కృష్ణానది దాటి అక్కడ ఇబ్రహీంపట్నం వరకు, అటు నుంచి గుంటూరు ఇటు జిల్లా దాటేది కానీ ఇటు సింగనగర్ వైపు టచ్ అయ్యేది కాదు. ఒక భారీ వర్షాల వల్ల కాలువలు పొంగి మోకాలు నీళ్ళు వచ్చేది కానీ లోతట్టు ప్రాంతాల్లో మరింత బాధ. ఇప్పుడు అటు కాలువ ఆ వైఎస్ఆర్ కాలనీ ఇటు జక్కంపూడి కాలనీ నడడం వల్ల ఆ కాలువ కొట్టడం వల్ల అటు నిండిపోతుంది, ఊరికి గ్రామం అంతా నిండిపోతుంది అని చెప్పి అటు కొట్టడం వల్ల ఇటు సింగనగర్ ముంచే కాలువ ఇటు వరద ప్రవాహం ఎక్కువైపోయింది. అంటే బేసిక్ గా ఖమ్మం జిల్లాలోని అదే ఖమ్మంలోని మున్నేరు వాగు ఏదైతే ఉందో, అలాగే బూడుమూరు వాగు ఏదైతే ఉందో, అంటే ఆ ఖమ్మంలో ఏదైతే వాగు ఉందో అది గండి పడడం వల్ల ఈ బూడుమూరు వాగు ఏదో వెనక్కి మునిగిపోతుంది అని చెప్పి ఆ నిమిత్తం గండ్లు కట్టుకుండా వచ్చేసరికి ఇటు సముద్రం కలవాలి. మన చివర మన విజయవాడ కాబట్టి ఇటు నుంచే మన సముద్రం కలవాలి కాబట్టి లాస్ట్ లో మనకు వదిలేశారు. దాని వల్ల చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది, ఎవరు ఊహించలే. కానీ ముందస్తు మొదట ఒక ప్రమాదశాత్తు వార్నింగ్ ఇస్తారు కదా, ఫస్ట్ వార్నింగ్ శనివారం భారీగా గురువారం బుధవారం శనివారం ఈ 4 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి గ్యాప్ లేకుండా. దాని నిమిత్తమైనా సరే రెండు తోడే ఇంకా తోడవడంలో ఎక్కువ అయిపోయింది. వర్షం తోడవడం వల్ల ఎవరు తెలియలే, జనాలందరూ ఆదివారం కదా వర్షం అయితే తగ్గిపోయింది అని చెప్పి అందరూ ఆదివారం పోవడం అని చెప్పి అందరూ మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ వచ్చినారు, అందరూ హ్యాపీగా బాగానే ఉన్నారు, వర్షం తగ్గిపోద్దులు అన్నట్టుగా ఉన్నారు. సడన్ గా నేను సాక్షి చెప్తున్నాను, 6 గంటలకు నేను అక్కడ వచ్చి మార్కెట్కి వద్దామని చెప్పి బయటకు వచ్చినాను. నాటు వచ్చి ఇక్కడ చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళే లోపు నాకు ఇక్కడ దాకా వచ్చేసింది వాటర్ ఇక్కడ దాకా వచ్చేసింది. తీరా చూస్తే అటు నుంచి కాలువ నీళ్ళు వచ్చేస్తుంది, అటు నుంచి మోటార్ వెనకాలంతా హౌసెస్ కూడా బాగా అంటే సగానికి సగం మునిగినట్టుంది, మునిగిపోయినాయి. లాస్ట్ మంది ఎండింగ్ వచ్చింది. ఓకే, దాని నిమిత్తం
లేదంటే మేము బాధలో మేము ఉంటే కనీసం వాటర్ ఇచ్చేవాళ్ళు లేరు. లోపల లోతటి బాధ మీకు వీళ్ళే మా అపార్ట్మెంట్ వాళ్ళే మాది ఒకటే బిల్డింగ్, కనీసం వాటర్ ఇచ్చిన వాళ్ళు ఒకరు లేరు. హెలికాప్టర్ నుంచి చేస్తున్న జనాలను చూసి వేస్తున్నారు కానీ ఇప్పుడు మా ఇంట్లో 10 మంది 11 మంది ఉన్నారు. మగపిల్లలు 4, చిన్నపిల్లలు, ఆడపిల్లలు 3 ఉన్నారు. ఇంటి పక్కన వాళ్ళు ఇంటి పక్కన అందరూ డాబాలు కూర్చొని వెళ్తున్నారు. ఒకళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఏంటంటే రికమెండేషన్ హైయర్ క్యాడర్ ఉన్న వాళ్ళు మాత్రం పట్టించుకుంటుంది, అది మాత్రం నిజం. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ తప్ప ఇప్పుడు ఈ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, వాళ్ళు ఏం చేయలేరు. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఈ ఫుడ్ సప్లైస్ కానీ అంత పిఎం ఉన్నా కానీ ఏం చేయలేరండి. ఇది ఉన్న సిచ్యువేషన్ అది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు ఊహించు. ఇప్పుడు చెప్తా కదా, నేను 7 వచ్చాను, 8 మొత్తం మునిగిపోయినా ఇక్కడికి వచ్చేసింది. ఏమన్నా సామాన్లు మా ఇంట్లో సామాన్లు బాటలు నేను ఒక డిపార్ట్మెంట్ లో చేస్తాను చెప్పకూడదు మీరు. ఎటువంటిది మొత్తం మునిగిపోయి అన్ని పోయినాయి. ఏమైనా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? గ్రౌండ్ ఫ్లోర్ అంతా పోయింది. మా కళ్ళ ముందర మా ఇంటి ముందర చేపలు ఉంటారు, వాళ్ళు ఎదురుగా మాకు కాలం వద్దురండి. ఫ్లోటింగ్ మీద 3 చనిపోయారండి పేటలో వాళ్ళు. పేటలో వాళ్ళు ఫ్లోటింగ్ కొట్టుకుపోయిపోయారు. నిన్న బాడీలు 2 బాడీలు తెలియ, మా ఇంటి వెనకాల 2 బాడీలు తెలియదు. చాలా బాధాకరమైన విషయం నిజంగా. ఎక్స్పెక్ట్ చేయలేదు. సైక్లోన్ అనేది ముందస్తు వార్నింగ్ ఉంటే బాగుండేది. అందరూ అనుకున్నారు ఇటు రాదు అనుకున్నారు. ఎవరు అడిగింది లేదు. ఇప్పుడు వెళ్తున్నారు. ఎవరు రాలా, బోర్డు కూడా రాలా, బోర్డులు అన్ని పెట్టుకోలేదు. అంటే కృష్ణలంక గురించి మాట్లాడుతుంటే చాలా మంది ఏమంటారంటే కృష్ణలంక ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల అదేం ప్రాబ్లం ఇక్కడ కట్టలు తెంపడం వల్ల వచ్చింది. అంటే మన మనిషి కాదు మాట్లాడుతుంది. నమస్తే. మునిపోవడం వల్ల తెంపడం వల్ల ఇటు వచ్చింది. అన్న మీ పేరండి? వెంకటేష్ గారు, మీరు చెప్పండి. విజయవాడ ఫ్లడ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ఫ్లడ్స్ ఇవి 100%. అసలు సెకండ్ థర్డ్ మీకు తెలియదు, అలాగా ఫ్లడ్స్ అనేది పెరిగిపోయింది. అంటే తెలియదు అంటే సచివాలయంలో వాళ్ళు వచ్చి మాతో చెప్పారండి, ఇలా ఫ్లడ్స్ వస్తున్నాయి, కొంచెం నిండా ముందుందని. మాది ఏంటంటే లో లయింగ్ ఏరియా మాది, అది చెప్పారు ఆల్రెడీ వాళ్ళు సచివాలయం వాళ్ళు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే అవి వచ్చినాయని మేము అనుకోవాలి. అంత మరి ఫస్ట్ మాది 3 అంతస్తుల బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి అంత వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సామాన్యండి మా 20 ఏళ్ళ నుంచి ఏం జరగలేదు. 20 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాని ఫ్లడ్స్ పుట్టినప్పుడు వచ్చినాయి సడన్ గా. నేను పుట్టింది 1998లో, మా డాడీ ఇదే అంటారు. 1998లో పుట్టాడు మా వాడు. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద వాటర్ తగిలినాయి చేతికి. ఆ టైంలో నేను అక్కడ అమరావతి చంద్రబాబు నాయుడు నిలయంలో మా తాతవారి వాచ్మెన్ అంటే అక్కడ ఉన్నా. ఇప్పుడు మళ్ళీ మా అబ్బాయి పుట్టాడు, నాకు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు మా అబ్బాయి పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు తగులుతున్నాయి ఆ వాటర్. అలాంటిది ఫ్లడ్స్ అనేది మేము అన్ఎక్స్పెక్టెడ్ అండి, ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది పక్కన పెడితే మన గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఎన్డీఆర్ఎఫ్ సెంట్రల్ సపోర్ట్ కానీ ఎలా ఉంది? గవర్నమెంట్ సపోర్ట్ అంటే నేను చెప్పను కానండి, ఎన్డీఆర్ఎఫ్ సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. బట్ కొంచెం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే రికమెండేషన్ హైయర్ క్యాడర్ వాళ్ళని మాత్రమే పట్టించుకుంటున్నారు. వాళ్ళని కాకుండా మాలాంటి వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని, మా బిల్డింగ్ అంటే మాలాంటి బిల్డింగ్ చుట్టూరు 4 sides వాటర్ మాకు. ప్లస్ అది కాక ఫ్లోటింగ్ చాలా స్పీడ్గా ఉండే ఏరియా. అలాంటి ఏరియాలను పట్టించుకుంటే బాగుండేది. ఆఖరికి ఫ్లైట్ వెళ్ళే వాళ్ళు కూడా మేము పిలిచి ఓకే చూసారు మమ్మల్ని, ఇలా వస్తా ఉన్నారు కానీ వాళ్ళు రాట్లా. ఇంకా మాలాంటి వాళ్ళు ఇవాళ ధైర్యం చేసి తాడు కట్టుకొని అక్కడ వాటర్ ఉన్నాయి చూడండి. మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి అందరికి తీసుకెళ్ళడానికి వాటర్ కోసం మేము ఇంకా ధైర్యం చేసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఓకే. సో ఇప్పుడు బేసిక్గా జగన్ గారు చెప్పినట్టు ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్తున్నారు. ఇది నిజంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటారా, లేకపోతే జగన్ గారిది ఉత్తి తెలుగుదేశం పార్టీ మీద బురద వేయాలని చేస్తున్నారు? రాజకీయ పరంగా చూస్తే ఇలాంటి కామన్. బట్ ఫ్లడ్స్ అనేవి మనకైతే తెలియదు. మనం ఏంటంటే ఫ్లడ్స్ లో ఉన్నాం కాబట్టి ఏదో మనం యాక్చువల్లీ టీడీపీ ఫ్యాన్ నేను అని జగన్ గారు చెప్పిన తప్పని నేను అన్నాను. ఏమో అయి ఉండొచ్చు, క్వశ్చన్ మార్క్ అయి ఉండొచ్చు. బట్ మనకైతే తెలియదు. టీడీపీ వాళ్ళు అలా చేస్తారని మేము భావించలేం కాబట్టి అవి మనకు తెలియదు. కానీ కాకపోతే మేము మన గవర్నమెంట్ చేసిన ఒక చిన్న బాధ కలిగించే విషయం ఏంటంటే యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చాలా హర్ట్ అవుతున్నానండి. ఎందుకంటే రోజా అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ అంటే అప్పుడు మీడియా దగ్గరికి వచ్చిన పవన్ కళ్యాణ్ రాలేదని కొంచెం బాధగా ఉంది.
ఆఫ్ కోర్స్ అవును. ఎందుకంటే అలాంటి వ్యక్తుల కోసం మేము ఆయన మా ఇన్స్పిరేషన్. అక్కడే ఉంది చూడమని. ఓకే, అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా ఇన్స్పిరేషన్. అలాంటిది ఆయన కొంచెం చూడలేదని బాధగా ఉంది, మమ్మల్ని పట్టించుకోలేదని. ఓకే. అండ్ చంద్రబాబు నాయుడు గారు అతను ఎలాగా ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మాకు సంబంధం లేదు సార్. ఆయన నేను చూసి వేసింది పవన్ కళ్యాణ్ చూసేసారు. పవన్ కళ్యాణ్ గారిని. సో పవన్ కళ్యాణ్ గారు ఇంత ఫ్లడ్స్ వస్తుందా, కనీసం ఒక్క రెస్పాండ్ అవ్వలేదు, ఒక ప్రెస్ మీట్ లేదని మీ బాధ? పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదని కాదు, ఆయన కింద సేవకులు మా దగ్గర మేము మా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చాలా బాగా చేశారు. టీడీపీ వాళ్ళ కంటే బాగా చేశారు. అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చింది అమరావతి నాశనం అయిపోద్దని కారణం ఇది చేసిన చంద్రబాబు నాయుడు కారణం. అమరావతి మునిగిపోయి కంపెనీలు రాకుండా డెవలప్మెంట్ అవ్వకుండా ఇటు జనాభా పోతే పోయారు, నాశనం అయిపోయిన వాళ్ళు ఇటుకి అని చెప్పని ఇటు తోసిన ఇది 20 సంవత్సరాల నుంచి రాని అమరావతి లేబర్ ఇది కాదు, మైలవారం, కొండపల్లి, భవానీపురం, ఇంచిపేట ఇవన్నిటి యాడి కారణం. ఆడు వాళ్ళు అమరావతి కోసం మమ్మల్ని మడ్డగొడవడానికి జనాలంతా ఇదవడానికి కోసం 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి వచ్చి పని చేశాడు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ ఎలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. మొత్తం చాలా లోతైతే బాగా పడిపోయింది మొత్తం. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం క్లియర్గా చూడొచ్చు. నీళ్ళైతే తోడుకుంటున్నారు. అండ్ ఇక్కడ జనాలు అందరూ ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. మేము తీసుకున్నాం ఇప్పుడే. సో చూడండి, అమ్మ మీకు ఫుడ్ ఆహార పొట్లాలు అన్నీ అండి? అవునా? వేరే ఓకే. చూస్తారు ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఎలా వస్తారు. గురించి అక్కడ మాట్లాడలేదు, ఒక బట్టలు తెచ్చి లోపలేదు. ఓకే, ఎలా ఉంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సెంటర్? లేదు, మాకు ఒక్కరు కూడా రాలేదు. మేము ఆడాలి, మా ఆయన లేడు, ఊరు వెళ్ళాడు, మాకు తెచ్చిచ్చేవాళ్ళు లేరు. ఓకే, తెచ్చిచ్చేవాళ్ళు లేక ఇక్కడికి వచ్చి తీసుకున్నామని పిల్లల్ని తీసుకొని వెళ్ళగానే ఇవ్వట్లేదు. మా ప్రభుత్వం ఏ సాయం, ఎలాంటి సాయం? ఏది మా క్యాలీలోకి ఒక్కరు రాలేదు, కనీసం ఒక పడవ రాలేదు, కనీసం ఏదన్నా వచ్చి సాయం కూడా చేయట్లేదు. పులిహారం పట్లమే కానీ ఒక మంచినీళ్ళ పట్లమే కానీ ఇచ్చిన నాదులు లేరు. కానీ విజయవాడకి రావడం చాలా అసలు మేము చూడలేదు, అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేస్తే అనుకోలేదు. చాలా బాధగా ఉందమ్మా. 1972 వచ్చిందంటే ఇప్పుడు ఇలా రావటం అంటే మేము అసలు తీర్నించుకోలేకపోతున్నాం. బయటకు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలతో ఉన్నాం మేము. మా ఆయన లేడు. మన పరిస్థితి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదంటారా మీరు? లేదండి, మా సపోర్ట్ ఉంటే మరి ఏయో ఒకటి తెచ్చి ఇవ్వాలి కదా లోపలికి. ఏదో చిన్న పడవలని అవి పెట్టాను. అవును, మాకైతే అన్నీ వచ్చినాయి అన్న. వచ్చినాయా? ఇప్పుడైతే నేను ఎక్కడైతే వాటర్ కొంచెం లో లయింగ్ వచ్చిందో ఆ ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి ఆహార పొట్లాలు అందాయి, మరి కొంతమందికి ఆహార పొట్లాలు అందలేదు. సో చాలా మనిషి అయితే ఇబ్బంది పడుతున్నారు జనాలు. కొన్ని దగ్గర బోట్స్ వెళ్ళాయి, కొన్ని దగ్గర బోట్స్ వెళ్ళలేదు. సో అలా ఉంది పొజిషన్. అండ్ విజయవాడలో ఇలా జరగడం ఫస్ట్ టైం, 20 years తర్వాత ఇలా జరగడం ఫస్ట్ టైం అనమాట. మళ్ళీ ఎవరు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది అయితే గవర్నమెంట్ తప్పు అంటున్నారు, కొంతమంది ఏమో గవర్నమెంట్ తప్పు కాదంటున్నారు. కానీ ఒక పర్సన్ అయితే ఎవరు అన్నారంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదని చాలా కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా కొంతమంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఇలా మాట్లాడారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఫ్లడ్స్ ఇలా జరుగుతున్నప్పుడు కనీసం రెస్పాన్స్ అనేది ఉండాలి. కనీసం అంటే పదవి వచ్చినప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా అనేది కరెక్ట్ కాదు. సో ఓకే, జనాలు ప్రతిదీ చూస్తారు. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎఫెక్ట్ మనం ఏం చేసామనే దాని మీద ప్రతి నెక్స్ట్ ఎలక్షన్ మీద ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు అక్కడ చూస్తారు కదా, చాలా మటుకు ఎంతమంది అందరూ వాటర్ తోడుకుంటూ అందరూ వస్తున్నారు. సో వీళ్ళ బాధను చూస్తే నాకు బాధగా ఉంది. ఎందుకంటే వీళ్ళని కనీసం పట్టించుకునే ఇది కూడా ఎవరికి లేదనమాట. ఓకే, సో నేను కూడా వీళ్ళతో పాటు ట్రావెలింగ్ అనమాట. నేను కూడా
విషయాలు కూడా మీరు చూస్తున్నారు. 2 days నుంచి వీళ్ళకి వాటర్ కూడా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ చాలా వాటర్ స్కేర్సిటీ వల్ల ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కూడా తాగునీరు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు జనం మాత్రం. సో కష్టాలు అనేది మీరు లైవ్గా మీరు చూస్తున్నారు. Bye.